ఓకే రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మన మిత్రులైనటువంటి మన గంట రాములు యాదవ్ గారి దగ్గరికి బండి ఆపేశారు కాబట్టి, రాములు యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా, మనకు బండ రామ్మోహన్ గారు చెప్పినట్టుగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒకవేళ కనుక రాష్ట్రంలో దేశంలో ఏదైతే పార్లమెంటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, దీనికి కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన, మండలకు సంబంధించినది, జిల్లా పరిషత్ సంబంధించిన, సర్పంచ్లకు సంబంధించింది ఎన్నికలు ఒకటేసారి నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా మీరు చాలా మంచి అనుభవజ్ఞులు కాబట్టి మీరు కూడా ఏమంటారండి దీని మీద? ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాలు కానీ, నిధులు కానీ, విధులు కానీ వాళ్ళ దగ్గర అంటిపెట్టుకోవడం, లేదా ఎలక్షన్స్ పెట్టకుండానే వాళ్ళు పరిపాలన సాగించుకోవడం అది ప్రధానంగా జరుగుతూ ఉంది. అది అన్ని పార్టీలు, అందులో కొంచెం ఎక్కువ మనం కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి 73 రాజ్యాంగ సవరణ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టైం అంటే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో పెట్టాల్సినటువంటి ఎన్నికలను 2001లో పెట్టడం జరిగింది. ఆ 1 ఇయర్ కూడా ఎందుకు ఆపినరు అప్పుడు అని అంటే, అప్పుడు ఈ 5 అంచెల వ్యవస్థ తీసేయాలి, జడ్పీటీసీ ఎంపీటీసీలను తీసేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కేంద్రానికి పెట్టడం జరిగింది. ఆ కేంద్రం నుంచి వెళ్ళి అది రిఫ్యూజ్ అయ్యేదాకా ఒక 1 ఇయర్ ఆపి తర్వాత 2001లో పెట్టడం జరిగింది. 2001, 2006 వరకు బాగానే ఉంది. మళ్ళీ 2011కు వచ్చేసరికి 14 దాకా జిల్లా పరిషత్ ఎన్నికలు, 13 దాకా ఆగస్టు దాకా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు. అట్లనే మళ్ళీ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా 2024 జనవరి అదేవిధంగా జూలైలో పెట్టాల్సినటువంటి ఎన్నికలను మళ్ళీ పెట్టలేదు. అసలు వీళ్ళు ఈ ఎలక్షన్స్ ని ఎందుకు ఆపుతున్నారు అనడానికి సరైన రీజన్ లేదు. ఎందుకంటే పేపర్లలో వివిధ ఆర్టికల్స్ వాళ్ళు రాసే లీక్స్ ని బట్టి ఏం చెప్తారు, ఈ ఎన్నికలలో ఓడిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళే రోజు సర్వేలు చేసుకుంటా దీన్ని ఎన్నికలను వాయిదేస్తా ఉన్నారు. నేనేమంటానంటే, అసలు ఈ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా ఉదాహరణలు లేవు. ఇలా తమిళనాడులో ఓ సమయంలో 96% స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ ఆ తర్వాత మళ్ళీ జయలలిత గారు 4% గెలిచి మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా 94% వైసీపీ మరి స్థానిక సంస్థలలో గెలిచి నిన్న తెలుగుదేశం 90% తెలుగుదేశం శాసనసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి పనితీరుకు గీటురాయిగా మారుతుందని చెప్పి దీన్ని ఆపడం తప్పితే, తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి 73 రాజ్యాంగ సవరణని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇవాళ మనం అందరూ కూడా ఇవాళ చూసేదేంది, ఇవాళ ఎమ్మెల్యేలు ఏం పని చేస్తా ఉన్నారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ పని ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు. అక్కడ చిన్న ఐకేపీ కేంద్రం ఓపెనింగ్ కు ఎమ్మెల్యే వచ్చేదాకా ఐకేపీ కేంద్రం ఓపెనింగ్ కాదు. నేను 2 లక్షల నుంచి వెళ్ళి 5 లక్షల సీసీ రోడ్డు కొబ్బరికాయ కొట్టడానికి ఎమ్మెల్యే కావాలి. చట్టసభల్లో చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తులు గ్రామ స్థాయికి వచ్చి పనిచేసేది వచ్చే వరకు అధికారాన్ని వాళ్ళ దగ్గరగా పెట్టుకోవాలంటే సర్పంచ్ ఉంటే ఎంత అయినా అడుగుతాడు కదా. సర్పంచ్ ఉంటే నన్ను పిలవకుండా ఎట్లా చేస్తావు, నేను పిలవకుండా నువ్వు ఎట్లా వస్తావు అని. ఇప్పుడు ఈ సర్పంచులు లేరు, ఎమ్మెల్యేలు ఇంకా పూర్తి పవర్ఫుల్. ఇంకా ఎమ్మెల్యేనే ఆ ఊరు సర్పంచ్. ఇప్పుడు జరగబోయేది ఏంది, ఇప్పుడు లాస్ట్ 6 నెలల నుంచి ఏం జరుగుతుందంటే, ఎన్ఆర్ఈజీఎస్ మేము కొత్తగా ఎంపీ పైనప్పుడు 2006లో ఎంపీ పైనప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిలో స్పష్టంగా చట్టంలో గ్రామ సర్పంచే పూర్తి అధికారాలు. ఏది బడ్జెట్ తయారు చేయాలన్నా, అక్కడ లేబర్ కు పని కల్పించాలన్నా, ఆ కల్పించినటువంటి పనికి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్ కింద అక్కడ ఆస్తులను సృష్టించాలన్నా కూడా పూర్తి చట్టంతో కూడినటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్. ఇవాళ ఏం జరుగుతా ఉంది మేము చూస్తా ఉన్నాం. ఇవాళ 2 సార్లు నేను 14-19 జడ్పీటీసీ ఉన్నా. జడ్పీటీసీగా రూపాయి నిధులు లేవు. బదిలాడంగా కేంద్రం నుంచి ఒక 5% ఇచ్చారు 15th ఫైనాన్స్ కమిషన్ లో. 5% ఇచ్చి జడ్పీటీసీకి 5% ఇచ్చి, సరే సర్పంచులను కొంత స్ట్రెంథెన్ చేసిన మాట నిజం. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎస్ఎఫ్సి ద్వారా కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మరి ఫైనాన్స్. మీ ఆడియో